పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత లయోలాపురి ఇన్యాసి వారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనము వరకు యేసు ఈ రీతిగా బోధింపనారంభించను. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియ్యగలడు అని యేసు బోధించను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస చరిత్రలోనే ఒక వినూత్నమైన పంథాలో క్రైస్తవ విశ్వాసానికి నూతన జీవాన్ని పోసినటువంటి వారు, నింపినటువంటి వారు లయోలాపురి ఇన్యాసి వారు. గొప్ప ఇంటి బిడ్డ, మహాజ్ఞాని, ముఖ్యంగా ప్రొటెస్టంటు వారి నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్ళని ధీటుగా ఎదుర్కొనేటువంటి జేసు సభను స్థాపించి శ్రీ సభకు, పాపుగారికి రక్షణ కవచంగా నిలిచినటువంటి గొప్ప పునీతుడు పునీత లయోలాపురి ఇన్యాసి వారు. ఈ గొప్ప పునీతుని గురించి, ఆయనకి జీవిత విశేషాల గురించి ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలికుడు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రియులారా. ఆద్ మయోరం దేయి గ్లోరియాం అని పలికి, అంతా సర్వేశ్వరుని యొక్క సర్వోన్నత మహిమ కొరకే అని పలికి తన జీవితాన్ని తాను స్థాపించినటువంటి జేసు సభ ద్వారా దేవునికి మహిమ చేకూరులాగా జీవించినటువంటి వాడు, జీవింప చేస్తున్నటువంటి వాడు పునీత లయోలాపురి ఇన్యాసి వారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి ప్రస్తుత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కూడా ఈ జేసు సభకి చెందినటువంటి వారే అని మనందరము కూడా మరిచిపోకూడదు. 15-16 శతాబ్దాలలో ప్రొటెస్టంట్ వారి నుంచి ఎదురైనటువంటి ఈ లూథర్ శ్రీ సభను విభజించి ఆ యొక్క చీల్చి ఆయన చేసినటువంటి వాదనని ఎదుర్కోవడానికి సమర్థవంతమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించి జేసు సభ ద్వారా శ్రీ సభకి గొప్ప కవచంగా నిలిచినటువంటి వారు పునీత లయోలాపురి ఇన్యాసి వారు. ఎవరు ఈయన, ఎక్కడి నుంచి వచ్చారు అనే కొన్ని అంశాలని ఈరోజు ధ్యానం చేయటానికి, వారి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. వీరు, ఈ లయోలాపురి ఇన్యాసి వారు 1491వ సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున స్పెయిన్ దేశంలో ఒక రాజకుటుంబంలో లయోలా అనేటువంటి కోటలో, రాజుగారి యొక్క కోటలో జన్మించాడు. ఈస్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్. ఆయన ఒక బంగారపు, ఒక వెండి ఆ యొక్క స్పూన్ తన యొక్క నోట్లో నుంచి పుట్టాడంటే గొప్ప ఇంటి బిడ్డ, సంపద కలిగినటువంటి వాడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు. ప్రియులారా, ఇతను చిన్న వయసు నుండి కూడా గొప్ప చురుకు కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, అన్ని విషయాలలో కూడా తొందరగా నేర్చుకునే స్వభావం కలిగినటువంటి వాడు. రాజు బిడ్డ కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయన ఏది కూడా తనకు లేదు అన్నట్లుగా జీవించాడు. ఒక ఊహల పల్లకిలో అతను ఆయన జీవించటం ప్రారంభించాడు. బాగా చదువుకోవాలి, బాగా విలువిద్యలు నేర్చుకోవాలి, ఆ తరువాత రాజపీఠాన్ని అధిరోహించాలి, ఒక మంచి అమ్మాయిని చేసుకోవాలి అని ఒక రాజుగారి కుమారుడులాగానే ఆలోచించాడు. అయితే ప్రియులారా, ఒక రోజున ఫ్రెంచ్ దేశపు సైన్యాలు, ఫ్రాన్సు దేశపు సైన్యాలు ఈ స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క లయోలా సామ్రాజ్యం మీద విరుచుకుపడటం జరిగింది. వారిని ఎదిరించటానికి, వారిని ఎదిరించి పోరాడటానికి ఈ యొక్క లయోలాపురి ఇన్యాసి వారి యొక్క సైన్యాలు ప్రారంభమయ్యాయి, ఎదురు తిరిగాయి.
వారిలో లయోలాపురి ఇన్యాసి వారు కూడా కత్తిబట్టి యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు ప్రియులారా లయోలాపురి ఇన్యాసి వారి యొక్క కాలు ఎరగడం జరిగింది, కాలు ఇరిగిపోవటం జరిగింది. ఆ యొక్క గుర్రం మీద నుంచి కింద పడటం వలన పిల్లారా ఆ యుద్ధం జరిగినటువంటి ప్రాంతాన్ని పిల్లారా పాంపెలూనా అంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనం చూడటానికి లయోలాపురి ఇన్యాసి వారికి కీడు అనుకుంటాం, కానీ ప్రియారా ఇదే వారిలో ఈ సంఘటన, ఈ యుద్ధము, ఆ యుద్ధములో పునీత ఇన్యాసి వారికి కాలు ఎరగటమే వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకుని వచ్చింది. యావత్ ప్రపంచానికి కూడా గొప్ప పునీతుని అందించింది పిల్లారా. వారు ఒక రోజున ఈ యొక్క ఆసుపత్రిలో ఉండి ఏం చేయాలో పాలుపోక అక్కడ ఉన్న నర్సుతో నేను ఏదైనా చదువుకోవడానికి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగితే, ఇక్కడ మా దగ్గర వేరే పుస్తకాలు ఏమి లేవు, లైవ్స్ ఆఫ్ సెయింట్స్, పునీతుల యొక్క జీవిత చరిత్రలు, అదేవిధంగా ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తునాథుని అనుసరణ అనే 2 పుస్తకాలు ఉన్నాయని ఆ లయోలాపురి ఇన్యాసి వారికి ఇవ్వటం జరిగింది. ఆయన గొప్ప జ్ఞాని. చదవటం ప్రారంభించారు పునీతుల యొక్క చరిత్రలని. 1 చదివాడు, 2 చదివాడు, 3 చదివాడు, ఆపటల్లా చదువుతూనే ఉన్నాడు. వెంటనే తనలో ప్రియులారా ఒక ప్రేరణ, ఒక తపన. ఏమిటి? వీళ్ళందరూ పునీతులు కాగలిగారు, నేనెందుకు పునీతుడిని కాకూడదు? ఇఫ్ షీ అండ్ హీ కెన్ బికమ్ సెయింట్, వై కాంట్ ఐ బికమ్ ఎ సెయింట్? నేనెందుకు పునీతుని కాకూడదు అనే తపన తనలో బయలుదేరింది. నిదానంగా మారు మనసు ప్రియులారా తనలో బయలుదేరింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 1522వ సంవత్సరంలో వారు సమూలంగా మార్పు పొందారు, దేవుని వైపునకు మరలారు ప్రియులారా. ఆ తరువాత వెంటనే అక్కడి నుంచి వారు ప్రియులారా తన కాలు నయమైన తర్వాత వారు దగ్గరలో ఉన్నటువంటి మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నారు. ఆ పుణ్యక్షేత్రం పేరే ప్రియులారా మౌంట్ సెర్రాత్ అనేటువంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని 1200 మీటర్ల ఎత్తు ఎక్కి అక్కడ మరియ తల్లి సన్నిధిలో తాను యుద్ధం చేసినటువంటి కత్తిని సమర్పించి మరియ తల్లి పాదాల సన్నిధిలో తనను తాను పరిపూర్ణంగా సమర్పణ గావించుకున్నాడు. కత్తి పట్టి యుద్ధం చేసేటువంటి ఇన్యాసి వారు ప్రియులారా ఇప్పుడు కలం పట్టి జ్ఞానాన్ని పంచేటువంటి వాడిగా మారడానికి సమాయత్తం అవటం ప్రారంభమయ్యింది. పునీత ఇన్యాసి వారిలో జరిగినటువంటి ఈ మార్పు ప్రియులారా ఆయన నిదానంగా ఈ మార్పుకి ఆ నీరు పోసి పెంచి పోషించాడు. ఆయనలో పరిపూర్ణత సాధించటానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్న తర్వాత వీరు ప్రియులారా మన్రెస్సా అనే ప్రాంతంలో ఒక చిన్న గుహలోనికి ప్రవేశించి ఎన్నో దినాల పాటు అక్కడే ఉండి ప్రార్థనతో, ధ్యానముతో, బైబిల్ గ్రంథ పఠనముతో ఆయన దేవునిలో తన్మయత్వాన్ని పొందారు. ఆ సందర్భంలోనే ప్రియులారా దైవ జ్ఞానముతో నిండినటువంటి వాడై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, దాన్ని తెలుగులో ప్రియులారా ఆధ్యాత్మిక అభ్యాసాలు అనేటు ఒక పుస్తకాన్ని రాశాడు. అది ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక గ్రంథాలలో శ్రీసభ చరిత్రలో ఒక గొప్ప పుస్తకంగా మిగిలిపోయింది, గ్రంథంగా మిగిలిపోయింది. ఆధ్యాత్మిక వడకాలు చేయటానికి ప్రియులకు దేవుని బిడ్డలారా ఆయన అక్కడి నుంచి ఏం చేశారంటే యేసు ప్రభు జన్మించినటువంటి ఆ యొక్క పవిత్ర భూమికి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. ముఖ్యంగా యేసు ప్రభు జన్మించినటువంటి ఆ బెత్లెహేము నగరానికి, ముఖ్యంగా యేసు మరణించినటువంటి ఆ యెరూషలేము నగరానికి, ఆ కొండ మీదకి వెళ్ళి ప్రభువు మరణించినటువంటి ఆ ప్రాంతంలో తాను ఉండి ఎన్నో దినాల పాటు ఉండి ధ్యానం చేసి ప్రభువులో తాను తన్మయత్వాన్ని చెందాడు. పరిపూర్ణంగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు నిండిపోయాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఆయన గురువు కావటానికి ఒక గొప్ప తలంపుతో ఆయన ఈ యెరూషలేములో ఉన్నప్పుడే ఆయనలో ఈ తలంపు, ఈ ఆశ, ఈ కోరిక అన్నిటి పరిశుద్ధాత్మ దేవుడు నింపాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత నిదానంగా ఆయన గురు విద్యాలయంలో చేరి ఇతరులు చిన్న చిన్న వారు ఉన్నారు, వారితో కలిసి ఒక చిన్న పిల్లవాడిలాగా వేదశాస్త్రాన్ని, తర్కశాస్త్రాన్ని, అదేవిధంగా ఫిలాసఫీని ఇవన్నీ కూడా వారు నేర్చుకున్నాడు ప్రియులకు దేవుని వల్ల. ఆ తర్వాత ఫ్రాన్సు దేశానికి వెళ్ళి అక్కడ పై చదువులు చదువుకున్నారు. చదువుకుంటున్న సమయంలోనే వారికి పునీత గోవాపురి శౌరి వారు పరిచయం అయ్యారు.
శబరి వారు కూడా ఆ రోజుల్లోనే అక్కడ ఆ యొక్క యూనివర్సిటీలో చదువుతుండగా పునీత లోయోలా ఫర్ ఇన్యాసి వారు శబరి వారు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడిని గుర్తించి అయితే శబరి వారు అప్పటికి ఇంకా లోక అనుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అతనితో ఈరోజు మనం వాక్యంలో చదువుకున్న మాటలు పరికారు. ఏమిటి అంటే, మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో ప్రయోజనం ఏముంది, తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు అని మాటలు చెప్పి బోధించి శబరి వారికి కూడా మారు మనసు వైపుకి నడిపించారు. గొప్ప పునీతుడిగా కావడానికి పునీత లోయోలా ఫర్ ఇన్యాసి వారే ప్రధాన కారణం ప్రియులారా. వారితో పాటు అందరూ కలిసి 7 సహోదరులు, 7 బ్రదర్స్, గొప్ప గొప్ప జ్ఞానులందరూ కూడా చేరి ఒక మఠంలాగా వారు ఏర్పడాలి అనుకున్నారు. వారు ఏ విధంగా జీవించాలి, దారిద్ర్యము, అదేవిధంగా విరక్తత్వము, బ్రహ్మచర్యము, విధేయత అనేటువంటి నియమాలతో, ఈ 3 నియమాలతో వారు ఒక సభను ఏర్పాటు చేయాలని జేసు సభ అనేటువంటి సభను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. వారు చలికాలంలో పీలారా అక్కడ నుండి బయలుదేరి రోము నగరానికి వెళ్ళారు. రోము నగరానికి వెళ్ళి 3వ పౌలు పాపు గారిని కలుసుకొని వారు ఏ విధంగా జీవించాలనుకున్నారు అనేటువంటి వారికి సభ నియమాలని పాపు గారికి సమర్పించారు. వెంటనే పాపు గారు వాటిని చదివి చాలా బాగున్నాయి, మీ సభను స్థాపించండి అని దీవించటం జరిగింది. వారి దీవెనతో ప్రియులారా అక్కడ అందుబాటులో ఉన్న ఒక బిషప్ గారి ద్వారా మీరు గురువులుగా అభిషేకాన్ని పొందండి అనేటి పర్మిషన్ కూడా పొందుకున్నారు. ఈ విధంగా పర్మిషన్ పొందుకొని జేసు సభని వారు ప్రియులకు దేవుని బిడ్డలారా 1538వ సంవత్సరంలో స్థాపించటం జరిగింది. ఇది శ్రీ సభ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఆ తరువాత ప్రియులకు దేవుని బిడ్డలారా 1540వ సంవత్సరంలో సెప్టెంబర్ 27వ తారీఖున విడుదలైనట్టు పాపు గారికి అధికార పత్రము ద్వారా జేసు సభ స్థాపించబడింది అని నిర్ణయించడం జరిగింది ప్రియులారా. ఆ తరువాత 1541వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తారీఖున లోయోలా ఫర్ ఇన్యాసి వారిని ఈ సభకి అధినాయకునిగా, సుపీరియర్ జనరల్గా ఎన్నుకోవటం జరిగింది. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా కొలది కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ఇటలీ దేశం అంతటా కూడా, యూరోప్ దేశం అంతటా కూడా ఈ జేసు సభ గురువుల యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని చూసి ఎంతోమంది యువకులు ఈ సభలో చేరటం జరిగింది. దినదిన ప్రవర్ధమానంగాంచి జేసు సభ ప్రియులారా ఇదిగో ఎన్నో ప్రాంతాలకు పాకింది. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మీరు ఈ తారీఖులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 1538వ సంవత్సరం, 1540వ సంవత్సరం, 1541వ సంవత్సరం ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారంటే మరొక వ్యక్తి గుర్తు వస్తాడండి. ఎవరు ఆయనంటే మార్టిన్ లూథర్. శ్రీసభను విభజించింది ఆ కాలంలోనే. ప్రియులారా దేవుడు లోయోలా ఫర్ ఇన్యాసి వారిని లేపి ఆ కాలంలో శ్రీసభ మీద జరుగుతున్న దాడికి, శ్రీసభ విభజనకు, అదేవిధంగా శ్రీసభపై జరుగుతున్న ఆరోపణలకి గట్టి పదునైనటువంటి సమాధానాన్ని యేసుసభ గురువుల ద్వారా ఇవ్వటం జరిగింది. యేసుసభ గురువుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ప్రియులారా వారి యొక్క ఆ సింబల్లో మనకేముంటుందంటే, మనం దివ్యస ప్రసాదాన్ని పైకెత్తినప్పుడు ఏ విధంగా అక్కడ ఉంటుందో ఐహెచ్ఎస్ ఉంటుందో దివ్యస ప్రసాదాన్ని, దివ్య సప్రసాదానికి వారు కాపరులు, శ్రీసభకు వారు కాపరులు, పాపు గారికి వారు సంరక్షకులుగా వారు ఉంటారు ప్రియులారా. ఆ రీతిగా నాటికి నేటికి కూడా ఈ జేసు సభ ద్వారా గురువులు ప్రియులకు దేవుని బిడ్డలారా ఉన్నత విద్య అయితే ఏమిటి, విద్యా వ్యవస్థలోనైతే ఏమిటి, విద్యా సేవ ద్వారానైతే ఏమిటి, సోషల్ సర్వీస్ ద్వారా, సాంఘిక సేవ ద్వారానైతేనేమిటి, శ్రీ సభలో ఒక మార్పు, ఒక నూతన ఉత్తేజన నింపటంలోనైతేమి, ఆధ్యాత్మికమైన రిట్రీట్స్ ఇవ్వటం అయితే ఏమిటి, యువతి యువకులని దేవుని మార్గం నడిపించటం అయితే ఏమిటి, ఇటువంటి గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నాటి నుండి నేటి వరకు కూడా చేస్తూనే ఉన్నారు. అయితే ప్రియులారా పునీత లోయోలా ఫర్ ఇన్యాసి వారు 1556వ సంవత్సరం జూలై 31వ తారీఖున స్వర్గస్థులయ్యారు. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా జూలై 31వ తారీఖున
వారు స్వర్గాన్ని చేరుకున్న రోజున వారి పండగ కొనియాడుతుంది శ్రీసభ. వారు మరణించింది 1556వ సంవత్సరం అయితే వారిని 1622వ సంవత్సరంలో పునీతులుగా ప్రకటించడం జరిగింది. అతి తక్కువ కాలంలో, అనతి కాలంలోనే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇన్యాసి అంటే అర్థం ఏమిటో తెలుసా? రగిలే జ్వాల, నిప్పు కణం ప్రియులారా. నిజంగానే పునీత లోయోలాపురి ఇన్యాసి వారు ఒక రగిలే జ్వాల, ఒక నిప్పు కణం. ఎవరి కోసం? దేవుని కోసం. ఎవరి కోసం? తన దేవుని బిడ్డల కొరకై, విశ్వాసుల కొరకై ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇంత గొప్ప పునీతుని యొక్క పండగని, మహోత్సవాన్ని మనందరం కొనియాడుకుంటుండగా ఆయన బాటల్లో మనందరూ కూడా నడవటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏ విధంగా మారు మనసు పొందుకున్నాడు, దేవుని తెలుసుకున్నాడు, తాను తెలుసుకుని తనతోనే సంతృప్తి పడకుండా ఎంతోమందికి ఆ దైవ జ్ఞానాన్ని పంచాడు. అదేవిధంగా మరి మనం కూడా ఈ ప్రభు యొక్క ప్రేమని, దేవుని యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచటానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా ప్రియులారా, మన ప్రాంతంలో కూడా ఎన్నో చోట్ల ఈ జేసు సభ గురువులు, జెస్విట్ ప్రీస్ ఎంతో సేవలు చేస్తున్నారు. మా విజయవాడ మేత్రాసనంలో లయోలా కాలేజీలో వారు ఎంతోమందికి మరి గొప్ప విద్యని వారు ప్రసాదిస్తున్నారు అతి తక్కువ ఖర్చులతోటి. అదేవిధంగా హైదరాబాద్లో లయోలా అకాడమీ, గుంటూరులో నల్లబాడులో ఉన్నటువంటి కాలేజ్ కానీ, స్కూల్ కానీ, లేకపోతే వివిధ ప్రాంతాలలో వారు మన తెలుగు రాష్ట్రాలలో చాలా సేవ చేస్తున్నారు. వీరి కొరకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జేసు సభ గురువుల కొరకే మనందరము కూడా ప్రార్థన చేద్దాం. వారు చేస్తున్న సేవలను దేవుడు దీవించాలని. వీరు కాలేజెస్లో మాత్రమే కాదు, విచారణలో కూడా పనిచేస్తున్నారు చాలా చోట్ల. మా విజయవాడ మేత్రాసనంలోని గుడ్డవల్లేరని విచారణలో వారు సేవ చేస్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలలో సేవ చేస్తున్నారు. వారి సేవ ద్వారా ఎంతోమంది బిడ్డలు మారు మనసు పొంది దేవుని తెలుసుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వారి కొరకై. అదేవిధంగా ఎవరైతే మారు మనసు లేకుండా లోకానుసారమైన సంతోషము కొరకై, లోకానుసారమైన జ్ఞానము కొరకై, లోకానుసారమైన పదవుల కొరకై లయోలాపురి ఇన్యాసి వారు మారు మనసు పొందకముందు ఏ విధంగా జీవించారు, ఆ విధంగా లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారు మారు మనసు పొందాలని పునీత లయోలాపురి ఇన్యాసి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని ప్రార్థన చేద్దాం. తలల వంచి వేడుకున్న పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మాకు శ్రీ సభలోనే ఒక మహా గొప్ప పునీతుడైనటువంటి లోయోలాపురి ఇన్యాసి వారి యొక్క జీవితాన్ని వారి పండగ సందర్భంగా మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నది మీకు స్తోత్రాలు తండ్రి. లోకానుసారముగా జీవిస్తున్నటువంటి వారిని మారు మనసు ప్రసాదించి నీ హృదయం తట్టు ఆకర్షించి గొప్ప పునీతునిగా మార్చుకున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఓ ప్రేమమయుడా, మేము కూడా లోయోలాపురి ఇన్యాసి వారి వలె మారు మనసు పొందుకొని నీలో తన్మయత్వం చెంది నీ ప్రేమతో నింపబడి నీ వాక్యానుసారముగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి తండ్రి. ముఖ్యంగా పునీత లోయోలాపురి ఇన్యాసి వారు చెప్పిన మాట, అంతయు సర్వేశ్వరుని సర్వోన్నత మహిమ కొరకే. మేము ఏం చేసినా పౌలు గారు చెప్పినట్లుగా మేము తినినా తాగినా ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేయలాగిన మాకు ప్రేరణ కలిగించండి తండ్రి. ఈనాడు ముఖ్యంగా ఎవరైతే ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నారో ప్రభువా, వారందరిని దీవించండి నాయన. వారి కుటుంబాలను దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ శాంతిని సమాధానం ప్రసాదించండి. ముఖ్యంగా ప్రభువా, యవ్వన ప్రాయములో ఉన్న యువతి యువకుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. దారి తప్పకుండా పునీత లోయోలాపురి ఇన్యాసి వారు యేసు సభ గురువులు ఏ విధంగా వారికి అభ్యున్నతి కొరకై, వారి జ్ఞానం కొరకై పాటుపడుతున్నారు. ఆ బిడ్డలందరూ నీ తట్టు పిలుచుకోనండి తండ్రి, మార్చుకోనమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభుగా. ప్రత్యేకంగా ఈనాడు మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లో ఉంచుతున్నారో వారందరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.